హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మేషరాశి వారి యొక్క బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఆర్థికంగా ఈరోజు అభివృద్ధి అనేది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఇక కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇతరుల యొక్క సలహాలు పాటించకపోవడమే మీకు ఈరోజు మేలు. అలాగే సోదరుల యొక్క సహాయంతో చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక మేషరాశి వారి రోజుకి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విద్య ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే చేపల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. అలాగే విద్యార్థులకు ఉన్నత స్థాయి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు కూడా మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు కూడా మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక సోదర మైత్రి అనేది అధికంగా కనిపిస్తుంది. రోజు వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారు ఈరోజు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మేషరాశి వారు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్యలో ఉన్న తగాదాలు తీరిపోయి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే సన్నిహితుల నుండి శుభవార్తలను వింటారు. బంధువులను కలుసుకొని కష్టసుఖాలను విచారిస్తారు. ఇక ఈరోజు కొత్త కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించని మార్పులనేవి చోటు చేసుకోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి అనుకూలమైన స్థితి అనేది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి ధనలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.